ప్రస్తుత సమాజంలో వ్యవసాయంలో క్రిమిసంహార రసాయనాలు వాడకం ఎక్కువగా ఉపయోగించడం వలన అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మంచి సంకల్పంతో సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమాలను చేపట్టి గ్రామాలలో సేంద్రియ వ్యవసాయం సాగు చేస్తున్నారు. అందులో భాగంగానే వింజమూరు మండల కేంద్రంలో సాగు చేస్తున్న సేంద్రియ పంటలను ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రదర్శన, అమ్మకం చేపట్టి నేరుగా వినియోగదారులకు అందించే దిశగా రైతు సాధికార సంస్థ ఏర్పాట్లు చేస్తుందని ఫార్మర్ ట్రైనర్ హజరత్ యూనిట్ ఇన్ఛార్జ్ వెంకట్ తెలిపారు. అందరికీ నమస్కారము. నా పేరు హజరత్ అయ్య. నేను ఈ కోనాపురం మండలం వింజమూరు మండలంలో ఏపీసీ సిబ్బందిగా పనిచేస్తున్నాను. ఇక్కడ ముఖ్య ఉద్దేశం అంటే సార్ అన్నీ వివరించారు, కానీ ఇక్కడ అవేర్నెస్ కల్పించడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో పురుగు మందులు లేకుండా ఎట్లా పండించుకోవాలి, ఆ పండించిన కూరగాయలు మనం తినడం వల్ల ఎటువంటి మన అనారోగ్యం కలగకుండా ఆరోగ్యం పొందేదానికి ఇక్కడ రకరకాల ప్రజలు ఇక్కడ అందరికి వస్తున్నారు కాబట్టి వాళ్ళకందరికీ తెలియజేసి ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళ దగ్గర పెరటి తోటలు కానీ చిన్న చిన్న మోడల్స్ కానీ తక్కువ స్థలంలో వేసి పండించి అక్కడ వచ్చే ఆహారాన్ని అందరూ వినియోగంగా చూసుకుంటారు. అంటే జనాలకి ఎక్కువ తెలియపరిచేదానికి కూడా మనం ఈ స్టాల్స్ని ప్రతి సోమవారం ఉపయోగిస్తున్నాం. వింజమూరు మండలం ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది ఇక్కడ ప్రతి వారము సోమవారం రోజు ఏటీఎం మోడల్ వేసినటువంటి ప్రతి క్యాడర్ వాళ్ళు ప్రతి సోమవారం ఇక్కడ ఒక స్టాలు నిర్వహించి ఈ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర కానీ, మన మహిళా సంఘాల సమైక్యాల దగ్గర కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కానీ ప్రతి సోమవారము స్టాల్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ స్టాల్ దగ్గర ఏటీఎం మోడల్లో పండినటువంటి కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ ఇట్లాంటివన్నీ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసి ఎటువంటి పురుగు మందులు వాడకుండా కషాయాలతో జీవామృతము ఇట్లాంటివి వాడేసి ఇట్లాంటి వాటి వలన పనిని మంచి ఆరోగ్యంగా ఉండేదానికి, ఎటువంటి జబ్బులు రాకుండా చేసేదానికి ఇట్లాంటివి వాడతారు. ఇది ఏంటంటే ప్రతి సోమవారము ఇక్కడికి వచ్చే ఎంప్లాయీస్కి కానీ, ఇక్కడికి వచ్చే ప్రజలకు కానీ అందుబాటులో ఉంచి తక్కువ ధరలకి మంచి నాణ్యమైన ఆహారాన్ని అందించేదానికి ఇదొక బృహత్తరమైన కార్యక్రమంగా నిర్వహిస్తున్నాము. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.